పరిలిలో ఉన్న వైద్యనాథ్ ఆలయం అత్యంత పురాతనమైనది. అయితే శివభక్తురాలైన అహల్యాదేవి హోల్కర్ 1706వ సంవత్సరంలో శ్రీ వైద్యనాథ్ మందిరాన్ని అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. స్నాన్కుండును దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం వైద్యనాథాయే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అతి ప్రాచీనమైన ఈ దివ్యాలయాన్ని 1706వ సంవత్సరంలో శివభక్తురాలైన అహిల్యాదేవి హోల్కర్ అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అలాగే నానా దేశపాండే, శ్రీమంత్ పీష్వా లాంటి అనేక మంది భక్తులు సైతం ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తీర్థకుండుని దర్శించుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకొని అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయం వెలుపలి భాగంలో విధిగా మెట్లను నిర్మించారు. వాటిని ఘాట్ అని పిలవడం జరుగుతోంది. వీటిని 1108వ సంవత్సరంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రధానాలయం వెలుపల ఎడమవైపు భాగంలో శంకరాచార్యుల వారి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మందిరంలో శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. పరళి గ్రామం వద్ద గల కొండల్లో, నదీ తీరాల్లో, అడవుల్లో వైద్యానికి ఉపయోగపడే మూలికలు ఎన్నో లభిస్తాయని చెబుతారు. ఆ కారణంగా పరళి జ్యోతిర్లింగాన్ని వైద్యనాథ్ నామంతో కూడా పిలవడం జరుగుతోంది. ప్రధానాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం పరమేశ్వరాయే నమః అంటూ స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. శంకరాచార్యుల వారిని దర్శించుకున్న భక్తులు ఓం మహేశ్వరాయ నమః అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ఓ అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేసే సభాగృహ ప్రాంగణంలోకి ప్రవేశించగానే భక్తులు తన్మయత్వంతో మైమరచిపోతారు. ప్రశాంతతకు వేదికలా దర్శనమిచ్చే ఈ ప్రాంగణం విశాలంగా దర్శనమిస్తుంది. ఈ విశాల మండపంలోకి మధ్య భాగంలో నంది మండపం ఒకటి దర్శనమిస్తుంది. ఈ మండపంలో నందీశ్వర స్వామివారు దర్శనమిస్తారు. స్వామికెదురుగా తానెప్పుడూ ఉంటానన్న రీతిగా నందీశ్వరుడు భక్తులకు కనపడతాడు. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న నాగ్నాథ్ మందిరానికి చేరుకొని స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. దీనికి కొంచెం సమీపంలో వీరభద్రస్వామి వారి మందిరం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన వీరభద్రస్వామిని భక్తులు మనసా వాచా కొలచి అనంతరం ఇక్కడే ఉన్న సోమనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తరువాత ఇక్కడే కొలువైన కాశీ విశ్వనాథుడికి భక్తితో ప్రణమిల్లుతారు. శివ శివ అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 నమో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష.